ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నింటినీ నా తర్వాత వచ్చేవానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి ఎంతో అసహ్యపడతని. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనము. జ్ఞాని అయిన సొలొమోను జ్ఞానంతో పాటు చాలా వాటిని సంపాదించుకున్నాడు. తన జ్ఞానం పేరు ప్రఖ్యాతులు ఉపయోగించి ప్రయాసపడి ఎన్నో పనులు చేశాడు. అయితే ఆయన జ్ఞాని కాబట్టి ఆయనకు ఆలోచన వచ్చింది, ఎంత ప్రయాసపడుతున్నా కదా, నేను మరణించాక ఇదంతా ఇంకొకరికి అప్పగించాలి, నేను చేసిన పనులన్నీ అప్పగించేయాలి. ఇదంతా నిలబెట్టడానికి వచ్చేవాడు జ్ఞానవంతుడో జ్ఞానహీనుడో ఎవరికి తెలుసు? ఇంత కష్టపడి అలాంటి చేతుల్లో పెట్టడం వల్ల ఉపయోగం ఏముంది? గాలికి ప్రయాసపడినట్టే కదా అని. నిజమే కదా మరి. అంత జ్ఞానం ఉంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయి. అవి మళ్ళీ దుఃఖాన్ని కలిగజేస్తాయి. అందుకే అంటాడు సొలొమోను, విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును అని. కాబట్టి దేవుడు ఇచ్చిన జ్ఞానంతోనే జీవితాన్ని కొనసాగిస్తూ దేవుని కోసం ఉపయోగిస్తూ ఉన్నదానితో సంతోషంగా ఉండడానికి ప్రయత్నిద్దాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.